కొంచెం హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతాస్ వరల్డ్ యూకే. లాస్ట్ టైం మనం మెన్షన్ చేసినట్టు యూకేలో టీచింగ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అండ్ దానికి కావాల్సిన క్రైటీరియా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో దానికి ఎక్స్పీరియన్స్ ఉన్న మా హస్బెండ్ని దాని గురించి అడిగి కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ నేను అడిగి మీకు ఆన్సర్స్ అయితే చెప్తాను. హౌ టు బికమ్ ఏ టీచర్ ఇన్ ద యూకే, అది పెద్ద క్వశ్చన్. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆయన ఆన్సర్ చేస్తారు. మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతామో చూడండి. బావా హలో. హలో. అయితే మన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, యూకేలో టీచింగ్ జాబ్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అక్క అని చెప్పి అడుగుతున్నారు. సో ఏం క్వాలిఫికేషన్ కావాలి బావా? సో యూకేలో టీచర్ అవ్వాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, నీ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ ఇక్కడ GCSE ఈక్వలెన్సీ అనేది ఒకటి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే మన దగ్గర అయితే 10th క్లాస్ తర్వాత బోర్డ్ ఎగ్జామ్ SSC ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ యూకేలో అయితేనేమో 11th తర్వాత GCSE బోర్డ్ అని ఉంటుంది. సో మన మార్క్స్ ఇక్కడ GCSE మ్యాథ్స్ కి ఈక్వలెంట్ గా అండ్ ఇంగ్లీష్ కి ఈక్వలెంట్ గా చేస్తారు. సో మోస్ట్లీ మనం ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ లాంగ్వేజ్ అయినా సరే మనం ఇక్కడ GCSE ఇంగ్లీష్ ఈక్వలెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో దానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ప్రైవేట్ గా రాయాల్సి ఉంటుంది. దానికి ఒక కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది. కొద్దిమంది ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకోకుండా కూడా కొంచెం యూట్యూబ్ వీడియోస్ చూసి మనం ప్రిపేర్ అయ్యి అది రాయాలి. మ్యాథ్స్ మాక్సిమం మన స్టేట్ బోర్డు మ్యాథ్స్ ఇక్కడ GCSEకి ఈక్వల్ గా ఉంటుంది. సో దాన్ని ఈక్వలెన్సీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు, బట్ ఇంగ్లీష్ రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు DBS కామన్ ఉంటుంది. ఏ వర్క్ లొకేషన్కి వెళ్ళినా అక్కడ DBS చెక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రెండు థింగ్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, అండ్ నెక్స్ట్ GCSE ఈక్వలెన్స్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ టీచర్ కావాలనుకునే వాళ్ళకి సైన్స్ కూడా ఉండాలి సబ్జెక్ట్ అడిషనల్ గా. నాకు ప్రైమరీ మీద ఎక్కువ నాలెడ్జ్ లేదు, బట్ సెకండరీకి అయితే GCSE మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఈక్వలెన్సీ ఉండాలి. అది క్వాలిఫికేషన్. సో అంటే మరి నెక్స్ట్ ఆ క్వాలిఫికేషన్ తో పాటు మనకు అడిషనల్ అంటే ఎక్స్ట్రా QTS ఉండాలి, క్వాలిఫైడ్ టీచర్ స్టేటస్ ఉండాలి. సో క్వాలిఫైడ్ టీచర్ స్టేటస్ ఉంటేనే ఇక్కడ మోస్ట్లీ 99% స్టేట్ ఫండ్ స్కూల్స్ ఉంటాయి. వాటిల్లో ఎలిజిబిలిటీ ఉంటుంది, మనం టీచ్ చేయొచ్చు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని ఏజెన్సీతో రన్ అయ్యే స్కూల్స్ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో QTS మ్యాండేటరీ కాదు, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని తీసుకుంటారు. బట్ స్టేట్ ఫండెడ్ స్కూల్స్ లో మాత్రము ఖచ్చితంగా QTS ఉండాలి 99%. అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ టీచింగ్ జాబ్ కి క్వాలిఫైడ్ అయినా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇమిగ్రెంట్స్ గానీ ఈ టీచింగ్ జాబ్ చేసుకోవచ్చా? అంటే వాళ్ళ వీసా మీద డిపెండ్ అయి ఉంటది. సో వాళ్ళకి ఇక్కడ రైట్ టు వర్క్ వీసా ఉందనుకో, సో వాళ్ళు చేయొచ్చు, టీచింగ్ చేయొచ్చు, నెక్స్ట్ QTS కూడా చేయొచ్చు. సో నా కేసుకి వస్తే మనకు వీసా ఉంది కదా, సో నాకు ఈజీ అనమాట. అంటే మనం కాలేజ్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా యూనివర్సిటీ నుంచి. అదే ఒకవేళ నీకు ఇక్కడ వీసా లేదనుకో, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అక్కడి నుంచి కూడా మనము PGC విత్ QTS అండ్ కోర్స్ కి అప్లై చేసుకొని రావచ్చు. అప్పుడు యూనివర్సిటీ మనకు కోర్స్ డ్యూరేషన్ లో మనకు స్పాన్సర్షిప్ ఇస్తుంది. ఓకే, బట్ ఒకవేళ మనకి ఇక్కడ వీసా ఉందనుకో, మన కోర్స్ అయిపోయేంత వరకు వీసా ఉండాలి, 1 year ఉండాలి. సో ఆ 1 year వీసా ఉంటే నీకు ఖచ్చితంగా వీళ్ళు QTS చేసుకోవచ్చు. మనం PGC విత్ QTS ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా చేసుకోవచ్చు, మన కంట్రీ నుంచి వచ్చే వాళ్ళైనా చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు, అక్కడి నుంచి అయినా రావచ్చు. అక్కడి నుంచి రావాలంటేనేమో కొన్ని యూనివర్సిటీస్ స్పాన్సర్షిప్ ఇస్తాయి. అప్పుడు కొంచెం మనకు ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉంటది. అదే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చేసిరనుకో కొంచెం ట్యూషన్ ఫీజు తక్కువ ఉంటది. అప్రాక్సిమేట్ గా ట్యూషన్ ఫీజు ఎంత ఉండొచ్చు? డిపెండ్స్, అంటే యూనివర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటది. 15,000 pounds నుంచి 20,000 pounds వరకు కూడా ఉంటది. అంటే 15-20 lakhs అవుతుంది అంటూ ఈజీగా. కొన్ని ఆర్గనైజేషన్, ఇప్పుడు నేను చేసిన ఆర్గనైజేషన్ అయితే కొంచెం వాళ్ళకి అక్కడ వాళ్ళు వీసా స్పాన్సర్షిప్ ఇవ్వరు. వీసా రైట్ టు వర్క్ వీసా ఉన్న వాళ్ళకే
కోచింగ్ ఇస్తారు. సో నా కేసులో అయితే జస్ట్ 6,000 pounds అయింది. అందులో నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడ నాకు వీసా ఉన్నది కాబట్టి 6,000 pounds. ఒకవేళ వీసా ఉన్నా సరే కొన్ని యూనివర్సిటీస్ ఎక్కువ ట్యూషన్ ఫీజు తీసుకుంటారు. సో నేను వెళ్ళిన ఆర్గనైజేషన్ ఏంటంటే కొంచెం తక్కువ స్పాన్సర్షిప్ లేదు కాబట్టి అండ్ వాళ్ళు తక్కువ చార్జ్ చేస్తారు. అంటే కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే లోకల్ స్టూడెంట్స్ కి తక్కువ ఫీజు ఉండి ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ఎక్కువ ఫీజు ఉంటది. బట్ నేను తీసుకున్న ఇన్స్టిట్యూషన్ ఏంటంటే లోకల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి సేమ్ ఫీజ్. అండ్ ఏ సబ్జెక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది ఇక్కడ? సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ప్రెసెంట్ అయితే మ్యాథ్స్ బాగా ఉంటది అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ బాగా డిమాండ్ ఉంది. ప్రెసెంట్ చాలా మంది పీజీసీ విత్ క్యూటీఎస్ చేస్తున్నారు కాబట్టి ఓకే అన్నిటికీ కొంచెం డిమాండ్ తగ్గుతుంది. బట్ స్టిల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కోర్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ, ఓకే, సో వీటికైతే డిమాండ్ బాగా ఉంటది. బయాలజీ అండ్ జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ కూడా బాగా డిమాండ్ ఉంటది. ఓకే, ఇవన్నీ మనం క్వశ్చన్స్ చెప్పినాక ఖచ్చితంగా మన వాళ్ళకు వచ్చే డౌట్ ఏముంటదంటే ఎంత శాలరీ ఉంటది టీచింగ్ జాబ్ కి అని అడుగుతారు ఎట్లయినా. సో అప్రాక్సిమేట్ గా ఎంత శాలరీ ఉంటది అంటో టీచింగ్ జాబ్ కి? శాలరీ డిపెండ్స్ అన్నమాట. ఎలా అంటే మనకు కొన్ని స్కూల్స్ ఇన్సైడ్ లండన్ ఉండే, కొన్ని అవుటర్ లండన్, కొన్ని ఫ్రింజ్ అని ఉంటది. సో ఈ 3 areas లో డిఫరెంట్ రేంజ్ ఉంటది అనమాట శాలరీ. సో ఇన్ లండన్ లో కొంచెం ఎక్కువ ఉంటది శాలరీ, స్టార్టింగ్ శాలరీని. అవుటర్ లండన్ లో కొంచెం తగ్గుతుంది, ఫ్రింజ్ ఏరియాకి వెళ్తే ఇంకా కొంచెం తగ్గుతుంది. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. సో బట్ మినిమం స్కేల్ అయితే యూకే లో లాస్ట్ ఇయర్ మినిమం 32K ఏమో ఉండాలని గవర్నమెంట్ రూల్. అది మినిమం 32K ఉండాలి. అంటే సెకండరీ స్కూల్ కి, సెకండరీ స్కూల్. ప్రైమరీకి ఎక్కువ నాలెడ్జ్ లేదు నాకు. ప్రైమరీకి కొద్దిగా తక్కువ ఉంటుండొచ్చు మేబీ. లేదు సేమ్ అనుకుంటా. క్యూటీఎస్ ఉన్న ప్రతి ఒక్కరికి సేమ్ 31.5 or 32 ఉంది. 32K. ఐఎల్స్ నీడ్ ఉందా వీళ్ళకి? డిడ్ దే నీడ్ ఐఎల్టీఎస్? యాక్చువల్ ఐఎల్టీఎస్ అయితే నీడ్ ఉండదు. మనం జీసీఎస్సీ ఇంగ్లీష్ ఈక్వలెన్సీ ఉందనుకో, మనం ఆ టెస్ట్ రాసి అందులో పాస్ అయినాం అనుకో, ఐఎల్టీఎస్ అవసరం అయితే ఉండదు. ఎందుకంటే నేను వెళ్ళిన ఆర్గనైజేషన్ అయితే నాకు జీసీఎస్సీ ఇంగ్లీష్ ఈక్వలెన్సీ కావాలన్నారు. సో దాంట్లో అయితే ఐఎల్టీఎస్ అడగలేదు. సో మరి డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. అంటే ఇంటర్నేషనల్ వచ్చే వాళ్ళకి ఆఫ్ కోర్స్ వాళ్ళకి అవసరం అయి ఉంటది. ఓకే, ఇంటర్నేషనల్ వచ్చే వాళ్ళకి వాళ్ళు ఎంటర్ అవ్వాలన్నా కొన్ని యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి కదా, వాళ్ళకి ఐఎల్టీఎస్ అవసరం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ క్యూటీఎస్ చేయాలంటే మాత్రం జీసీఎస్సీ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండాలి ఈక్వలెన్సీ. ఓకే, ఒకవేళ టీచర్ కావాలంటే ఏం డాక్యుమెంట్స్ ఉండాలి? మ్యాండేటరీగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఐడియా ఉందా? మనకు కావాల్సిన మెయిన్ పాస్పోర్ట్, తర్వాత మన గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్స్, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఇదే మన జీసీఎస్సీ ఈక్వలెన్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ప్రతి స్కూల్లో ఇక్కడ ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ అనే కాదు, ఏ జాబ్ కైనా రిఫరెన్సెస్ అవసరం. సో రిఫరెన్సెస్ కావాలి. నెక్స్ట్ మెయిన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రైట్ టు వర్క్ స్టేటస్ చూపించాలి. రైట్ టు వర్క్ స్టేటస్ ఉంటేనే మనం రైట్ టు స్టే అండ్ రైట్ టు వర్క్ డెఫినెట్లీ కావాలి. డాక్యుమెంట్స్ ఉంటేనే ఏ వర్క్ అయినా. ఓకే, ఇవి ప్రతి జాబ్ కి అవసరమే, పాస్పోర్ట్, డాక్యుమెంట్స్ ఇవన్నీ అవసరమే. సో మనం యూకేలో టీచర్ జాబ్ చేయాలంటే, ఐ మీన్ లైక్ స్టడీ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు కదా, క్యూటీసీ విత్ పీజీసీ చేయడం, పీజీసీ విత్ క్యూటీఎస్, వాళ్ళు స్టడీ అయిపోయిన తర్వాత యూ థింక్ దే విల్ గెట్ స్పాన్సర్షిప్ ఇన్ ద సేమ్ యూనివర్సిటీస్, సేమ్ స్కూల్లోనా? సో అది డిపెండ్స్ అన్నమాట. ఎలా అంటే కొన్ని స్కూల్లో వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చాలా షార్టేజ్ ఉంది, ఫిజిక్స్ సబ్జెక్ట్ టీచర్, సో వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారు. సో ట్రైనింగ్ లో ఉండగానే ఓకే మేము స్పాన్సర్ చేస్తాం, మీకు తీసుకుంటాం అని అంటారు. ఓకే, రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు అవసరం లేదు ఆ పోస్ట్, జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే ఇక జాబ్స్ కి అప్లై చేసుకోవాలి, వేరే స్కూల్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకే, సో అది ఇక సిచ్యువేషన్ అనమాట. కొన్ని స్కూల్స్ వాళ్ళకి అవసరం ఉంటే ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తారు, అవసరం లేదంటే కష్టం. సో అవుట్ ఆఫ్ లండన్ లో అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్పాన్సర్ చేయడానికి. ఇన్ లండన్ లో కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చాలా మంది ఇన్ లండన్ ప్రిఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చినాక మాత్రం అవుటర్ లండన్ వెళ్ళడానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే కొంచెం
టీచింగ్ లోకి ఎంటర్ అయినాక ఇక్కడ స్కూల్ సిస్టమ్స్ వేరే ఉంటాయి, బిహేవియరల్ ఇష్యూస్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఉంటే పే ఎక్కువ వస్తుంది, బట్ ప్రశాంతంగా ఉండాలి అని అంటే కొంచెం అవుటర్ లండన్ ఫ్రింజ్ ఏరియాకి పోతారు, శాలరీ తక్కువ వచ్చినా సరే. అయితే ఇంటర్నేషనల్ గా వస్తారు కదా, వాళ్ళకి కోర్స్ లైక్ స్టడీ మీదనే, ఈ కోర్స్ మీదనే రావాలనా లేకపోతే డైరెక్ట్ జాబ్ తో కూడా తీసుకుంటారా? నాకు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ జాబ్ తో కూడా ఇక్కడికి వచ్చిర్రు, అంటే మన ఇండియా నుంచి కాదు, వేరే కంట్రీస్ నుంచి, జమైకా, వేరే కంట్రీస్ నుంచి వాళ్ళకి డైరెక్ట్ స్పాన్సర్ తోనే వచ్చారు. బట్ వాళ్ళు ఎలా వచ్చారు అనేది ఏజెన్సీ ద్వారా వచ్చారు వాళ్ళు. సో బట్ ఇండియా నుంచి అయితే ఎవరు, ఎందుకంటే మనకు కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటది. సో జమైకా వాళ్ళకైతే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కాబట్టి సో స్ట్రైట్ అవే వాళ్ళని తీసుకుంటారు. మనకేంటంటే స్టిల్ నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారో కూడా నాకు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా కొన్ని అర్థం కావనుకో, బట్ స్టిల్ మనకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటది, మన యాక్సెంట్ కూడా డిఫరెంట్ గా ఉంటది కంపేర్ చేసుకుంటే. సో అంటే మనం ఎంత గ్రామటికల్ గా మాట్లాడినా సరే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు, మన యాక్సెంట్ కూడా వాళ్ళకి అర్థం కాదు. సో మోస్ట్లీ మన వాళ్ళకి స్పాన్సర్షిప్ తక్కువ ఉంటది. నేను చాలా స్కూల్స్ లో చూసినంత వరకు అయితే ఈ జమైకా వాళ్ళకి, నెక్స్ట్ వేరే కంట్రీ వాళ్ళకు డైరెక్ట్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి QTS ఉంది అనుకో వాళ్ళ కంట్రీలో, మన వాళ్ళు వాళ్ళకి QTS ఈక్వలెంట్ గా మన దగ్గర బిఎడ్ చేస్తారు, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో బిఎడ్ ఈక్వల్ టు ఇక్కడ QTS అన్నట్టు. మన దగ్గర బిఎడ్ ఉంటే దాన్ని ఇక్కడికి ఈక్వలెంట్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనుకుంటా, ఒక మెథడ్ ఉంటది అనుకుంటది. సో ఆ డాక్యుమెంట్ మనకు వచ్చింది అనుకో, అప్పుడు ఇక్కడ మనం QTS చేయాల్సిన అవసరం ఉండదు, మనకు అక్కడ బిఎడ్ ఉంటాయి. సో మన వాళ్ళైతే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు రావాలైతే మాత్రం ఖచ్చితంగా స్టడీతోనే రావాలనుకుంటా. వాళ్ళకు స్టూడెంట్ గానే రావాలి, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉందనుకో, చిన్నప్పటి నుంచో, లేకుంటే కొద్దిమంది ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకోను, ఇంగ్లీష్ మీద బాగా గ్రిప్ ఉండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ అంటే ఎక్స్పీరియన్స్ తో పాటు వచ్చేసేది. అది మన కంట్రీలో ఏం చూస్తారంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ చూస్తారు, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తోని. బట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, పిల్లలతో బాగా క్లోజ్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అందుకనే మోస్ట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అలాంటి వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసేస్తారు. ఓకే, సో అది అన్నమాట ఈరోజు యూకేలో టీచింగ్ జాబ్ ఎలా క్రాక్ చేయాలనేది ఈ వీడియో. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను మళ్ళీ కనుక్కొని మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీరు యూకేలో ఇంకా ఎలాంటి జాబ్స్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక ఇంటర్నేషనల్ నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ టీచింగ్ జాబ్ కి ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళైతే తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో మీకున్న డౌట్స్ అడగండి, నేను మళ్ళీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.